మతం ఏం చేసేసింది ఆయనని? చివరికి మతము ఆయనని పిచ్చోని చేసింది. ఎలా పిచ్చోని చేసిందండి? ఆల్వేస్ రిలీజియన్ పుట్స్ అస్ టు అటర్ షేమ్. మతం ఎప్పుడు కూడా మనల్ని అవమానపరచడానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే మార్గము వేరు, మతము వేరు, రిలీజియన్ వేరు, రిలేషన్షిప్ వేరు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 28. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఇప్పుడు ఈ గ్రంథం తెరిచి చదువుతా ఉన్నాడు. అయితే వినండి, ఎవరన్నా చదివితే, ఒక ఫైనాన్స్ మినిస్టర్ స్టేట్లో ఉంటే మీరు ఒక ఆర్టికల్ చదివితే లోపల చదువుకుంటారా, బయట గట్టి చదువుతారా? లోపలనే చదువుకుంటారు కదా. అయితే మన సార్ ఎలా చదువుతున్నాడు చూద్దారండి. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో 29, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకోనమని చెప్పాను. దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? కలుసుకోమన్నాడు. రథం వెళ్తా ఉంది. పక్కన ఏమైనా రన్నింగ్ రేస్లో పాపం దాని పక్కన ఒలింపిక్స్లో పరిగెడుతున్నాడు. పాపం దైవజనుడిని చెమటలు పట్టిస్తున్నాడు దేవుడు. దైవజనుడిని పరిగెత్తిస్తున్నాడు. ఎవరి కొరకు? హృదయములో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచడానికి తన దైవజనుని ఉరుకలు పరిగెత్తిస్తూ ఇలా పరిగెడుతుంటట. ఆయన బుక్ తెరిచి ఆ యెషయా గ్రంథం చదువుతా ఉంటే హైలైట్ ఏంటంటే, యెషయా గ్రంథం చదువుతా ఉంటే ఇప్పుడు ఆయన ఏ అధ్యాయం చదువుతున్నాడో, ఏ పుస్తకం చదువుతున్నాడో, ఎంత బిగ్గర చదువుతున్నాడంటే, రథ శబ్దమును, గుర్రముల రౌతుల శబ్దములకు మించి, ఈయన పరిగెత్తే శబ్దములకు మించి, ఈయన ఆయాసానికి మించి ఆయన చెప్పే శబ్దం అంతా కూడా ఈయనకేమవుతుందండి? వినిపిస్తూ ఉందంట. మతం ఎప్పుడు పరువు తీసేదే, మతం ఎప్పుడు కూడా పిచ్చోని చేసేదే. చివరికి ఒక చిన్న పిల్లలాగా ఏం చేస్తున్నాడండి? గట్టిగా చదువుతా ఉన్నాడంట, రిసైడ్ చేస్తూ ఉన్నాడు. అర్థమైనా అర్థం కాకపోయినా కొన్నిసార్లు మంత్రాలు చదివినట్టు ఏం చేస్తున్నాడు? గట్టిగా చదువుతా ఉన్నాడంట. ఇలా గట్టిగా చదువుతా ఉంటే పక్కన చీన పరిగెత్తుకుంటా రన్నింగ్ రేస్ చేసుకుంటే ఏమన్నా ఆయాసం అవుతా ఉంది. ఎంత కష్టం అవుతుందంటే రన్నింగ్ చేసుకుంటున్నాడు. చదువుతుంది నీకు అర్థమవుతుందా అని ఈయన పక్కన అంటాడు, చెప్పేటోడు లేకపోతే అర్థమవుతుంది అని. అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగో గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకున్నాను. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, మతము చివరికి దేవుని కలుసుకోవాలని ప్రయత్నించే మార్గంలో వాణిజ్యాలు మిగిలిపోయాయి. చివరికి తృణీకరణ మిగిలిపోయింది. చివరికి మతపరమైన అహంకారం మిగిలిపోయింది. హృదయంలో వేదనే మిగిలిపోయింది. ఆశలు అడి ఆశలు అయిపోయాయి. అడి ఆశలు చివరికి అరణ్యంలోకి గంటేసింది.